రా బయటికి వెళ్దాం. అరే ఒక్క 5 minutes రా, ఇది వినేసి వెళ్దాం. ఇప్పుడు సింహరాశి. ఈ రోజు ఈ రాశి వాళ్ళకి అదృష్టం వరిస్తుంది. ఈ రోజు వాళ్ళకి కొన్ని వస్తువులు దొరకదానే అవకాశం ఉంది. అది కొన్ని గొప్ప మార్పులకు దారి తీస్తుంది. వీళ్ళ అదృష్ట సంఖ్య 3. వాళ్ళకి కలిసి వచ్చే రంగు నీలం. మరియు వీళ్ళు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మంచిది. అరే నీ స్నానానికి వెళ్ళొస్తారా? వీరు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి మీ. ఇది కూడా పూర్తిగా పిండా, అయినా వీడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వస్తున్నారా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఫోన్ చేద్దాం. హలో, అరే ఎక్కడికి వెళ్ళారా? ఒక చిన్న పని పడిందిరా, ఈసారి ఎప్పుడన్నా బయటికి వెళ్దాంలే. సరేరా. ఎక్కడికి వెళ్దాం? అవును, పర్సులో క్యాష్ ఎంత ఉన్నాయి? అబ్బో, పర్సులో అసలు క్యాషే లేవుగా. ఉన్నది ఒక్క పేర్ షూస్. ఏం చేద్దాం? వీళ్ళు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మంచిది. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు అదృష్టం కలిగేలా చూడవయ్యా. ఓ కోత. పొద్దున్న దొరికిన బాక్సులో వాచ్ ఉందనుకుంటే ఇవి ఉన్నాయేంటి? కొంప తీసి ఇవి డ్రగ్సా? అవును, ఏదో పేపర్ కూడా ఉన్నట్టుంది. వ్యూ ద ఫ్యూచరా? ఏదో ఇంట్రెస్టింగ్ ఉందే. పేపర్ చీమ జాగ్రత్త పట్టుకోవాలి. వీటిని డ్రీమ్ క్యాప్సూల్స్ అంటారు. ఇవి మొత్తం 3 క్యాప్సూల్స్ ఉంటాయి. మీరు పడుకునే ముందు ఒక క్యాప్సూల్ వేసుకొని పడుకుంటే మీ తర్వాత రోజు మీకు కలలో కనిపిస్తుంది. మీరు మీ తర్వాత రోజుని పూర్తిగా చూడాలి అనుకుంటే 8 గంటలు లేదా 9 గంటలు ఖచ్చితంగా పడుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక క్యాప్సూల్ వేసుకున్నా సరే తర్వాత రోజుకి మళ్ళీ 3 క్యాప్సూల్స్ ఉంటాయి. ఇదే ఈ డ్రీమ్ క్యాప్సూల్స్ యొక్క మాయాజాలం. దీస్ ఆర్ సమ్ రూల్సా? బో, ఇన్నున్నాయేంటి? మనకు సగం చదవటం ఎక్కువ. అవును, గురూజీ చెప్పినట్టు 3 కలిసింది, బ్లూ కలిసింది. తను చెప్పిందే జరుగుతుందంటావా? అయినా మనకెందుకులే, మనం పడుకుందాం. సర్లే, గురూజీ చెప్పారుగా, ట్రై చేద్దాం. ఏంటి ఇంత ఉప్పుగుంది? సర్లే, గురూజీ దయ. జై హనుమాన్. అదృష్ట సంఖ్య 5. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అర్రే, ఐడి కార్డు.
మా నాన్న పెద్ద కాలేజ్‌లో జాయిన్ చేస్తా అంటే ఏంటో అనుకున్నా. మరి ఇంత పెద్దదనుకోలా. అమ్మా! సెకండ్ ఫ్లోర్‌కి అలసటొచ్చేసింది. రేపు పొద్దున్నుంచి జాగింగ్ మొదలెట్టాలి. హలో! చెప్పురా. రే ఈరోజు ఫస్ట్ 2 క్లాసెస్ క్యాన్సిల్ అంటరా. అరే! ఇప్పుడారా చెప్పేది? సర్లే కానీ నువ్వు రారా. సరే వస్తున్నా ఆగు. రే సినిమాకి వెళ్దాం, వస్తావా? అరే నేను రానురా. రే వస్తావా రావా? అరే డబ్బులు బొక్కరా. రే రమేష్ సురేష్ వెళ్తున్నారా? ఏ రమేష్ సురేష్ ఒకసారి ఇటు రండిరా. వీళ్ళిద్దరు భలే ఉంటారు మామ. ఆ వాకింగ్ స్టైల్ చూడు, భలే ఆడుతున్నారు. అరే ఇంతకీ ఎవరు రమేష్ ఎవరు సురేష్ రా? వీడి పేరు రమేష్. వీడి పేరు సురేష్. అరే ఈ వాచ్ భలే ఉందిరా. అవును ఇంతకీ ఈ వాచ్ రమేష్ది కదా? ఈ వాచ్ నాదే. వాడి వాచ్ ఎవడు అడుగుతాడు? నీకు వాచ్ ఎవడిస్తాడు రా? నీ వాచ్ ఎవడు అడిగాడు రా? రే 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 ఏమైందిరా వీళ్ళకి? అరే ఏమోరా. రే ఇందాక ఇన్స్టా స్టోరీలో చూసారా, మీ వాళ్ళు బర్త్డే అంట కదా, మరి మెసేజ్ చేసావా? అవునా? అరే మర్చిపోయారా. అరే అర్జెంటుగా ఒక కోట్ ఆలోచించాలిరా. వీడు ఎందుకు కోట్ అంటున్నాడు, అర్జెంట్గా తప్పించుకోవాలి. అరే సరేరా, నేను అటు వెళ్ళేసి వస్తా. సరేరా. హాయ్ దీపిక, అందం పుట్టింది ఈరోజు, ఆనందంగా ఉండాలి ప్రతిరోజు. సెట్. మెసేజ్ పెట్టి చాలాసేపు అవుతుంది, ఇంకా రిప్లై రాలేదేంటి? కాలేజ్ చేస్తుందిగా. అరే అర్జున్ కమాన్ రా. హలో. దీపికాకి మెసేజ్ చెప్పి డిపార్ట్మెంట్ గ్రూప్లో మెసేజ్ చేస్తానే. అరే రే. హలో రే. అరే చెప్పరా. ఏంట్రా గ్రూప్లో మెసేజ్? అరే దీపికాకి మెసేజ్ చెప్పి డిపార్ట్మెంట్ గ్రూప్లో మెసేజ్ చేస్తారా? రీ ఏమైందిరా? డీట్ ఫర్ మీ కొట్టేశారా? అదృష్ట సంఖ్య 5. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. సేమ్ నెంబర్ సేమ్ కలరా? కళ్ళలో వచ్చినట్టే జరుగుతుందా ఏంటి? ఐడి కార్డ్ కూడా. అరే క్లాసెస్ క్యాన్సిల్ అయినాయా? మార్నింగ్ ఏమో ఫోన్ కాల్, ఐడి కార్డ్. ఇలాగ చూస్తే క్లాసెస్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. అన్ని కళ్ళలో వచ్చినట్టే జరుగుతున్నాయా ఏంటి? అర్జున టైం స్టార్ట్ అయిందిరా. ఆహా, పేపర్లో చెప్పినట్టే 3 ఉన్నాయిగా. ఇక నా లైఫ్ సెట్.
క్యాప్సూల్స్ వేసుకోవడం వల్ల దాని తర్వాత ఏం జరగబోతుందో నాకు అన్నీ అర్థమైపోయింది. దానివల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. అది ఎలా అంటారా? ఇప్పుడు ఇంకోటి చూద్దామా? సో మీరు ఫోన్ జాగ్రత్తగా వాడండి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పోసని నేను వేస్తున్న బెట్టింగ్ నాకు ఇచ్చే విన్నింగ్. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2000, 3000, 5000. ఎక్కువైపోయే కంపెనీ ముందులాగా కాదు టైం మారే నేటి నుంచి నా రూట్ మారే అదృష్ట లక్ష్మి షీ టచ్ మీ తంతే పడ్డానే బుర్రెల బుట్టలో నేనే అరే బర్త్డే పార్టీకి వెళ్దాం దారా. అరే నేను రానురా. ఒక 5 నిమిషాలు రా, వెంటనే తీసుకొస్తాను. సర్లే పదా. ఇంకోసారి తెల్లకూడదు. ఈరోజు క్యాప్సూల్స్ కూడా వేసుకోలేదు. ఈ డ్రెస్తోనే వెళ్ళాలి క్లాస్కి. హలో రాహుల్, చెప్పరా. అరే ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది లేరా. నేను ఈవినింగ్ నీకు నోట్స్ పెడతాను, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయి, చెప్తా. ఏంటి రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ నీకు చెప్పాలా? ఒరే క్వశ్చన్ పేపర్ ఏమైనా కల్లాగంటానే ఏంటారు రాహుల్. మరి బాగానే ఎక్స్ట్రాలు. సర్లే పెట్టేసే. క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ తెలియాలి. ఏం చేద్దాం, ఎలా తెలుసుకుందాం? ఇప్పుడు నేను నైట్ క్యాప్సూల్ వేసుకుంటే నాకు మార్నింగ్కి తెలుస్తుంది. అప్పుడు నేను క్యాష్ చేసుకోలేను, చదువుకోలేను. ఎలాగైనా 9 గంటలు పడుకోవాల్సింది. మరి ఏం చేద్దాం? ఆలోచించు. ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఒక క్యాప్సూల్ వేసుకుంటే దాని తర్వాత రోజు జరిగేది కనిపిస్తుంది. అదే మనం 2 క్యాప్సూల్స్ వేసుకుంటే 2 రోజుల తర్వాత జరిగేది కనిపిస్తుంది. అప్పుడు నేను చదువుకోవచ్చు, క్యాష్ చేసుకోవచ్చు. 2 క్యాప్సూల్స్ వేసేసుకుందాం. ఒకసారి పేపర్ చదువుదాం. Keep it safe. Sleep minimum 9 hours. Keep away from the water. ఇవన్నీ వేస్ట్లే. వేసేసుకుందాం. మళ్ళీ రిస్క్ తీసుకుందాం. వద్దులే, బాక్స్లో పెట్టేద్దాం. మనం పడుకుందాం. క్యాప్సూల్సేగా వేసేసుకుందాంలే. సర్లే, ఏదైతే అయింది, వేసేసుకుందాం.
మొహం మొత్తం తడిసిపోయింది. 2 క్యాప్సూల్స్ వేసుకోవడం వల్లే అంటావా? అవసరంగా 2 క్యాప్సూల్స్ వేసుకున్నాను. బాక్స్ ఎక్కడ తీసాను అక్కడే పెట్టాను. ఎన్ని రోజులు ఉన్నా సరే ఇంకా భయం నాలో పోలేదు. ఫీవర్ అన్నావు కానీ మరీ ఏంట్రా ఎట్లా కాలుతుంది? ఇదిగోరా ట్యాబ్లెట్స్ తీసుకో. సర్లే ఇంక రెస్ట్ తీసుకో, పని ఉంది, నేను వెళ్ళొస్తా. అరే చెప్పటం మర్చిపోయా, ట్యాబ్లెట్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, మర్చిపోకు. అరే చెప్పటం మర్చిపోయా, ట్యాబ్లెట్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, మర్చిపోకు. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. పొద్దున ఇంకా ఆ బాక్స్ అక్కడే ఉండడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆ క్యాప్సూల్స్ 2 తీసుకుంటే ప్రాబ్లం, కానీ మార్నింగ్ తీసుకుంటే ప్రాబ్లమే ఉండదు కదా. సరే పేపర్ చదవదు. క్యాప్సూల్ వేసుకోవచ్చు.